అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారు. వారు ఇచ్చిన భూమిలోనే వారికి డెవలప్మెంట్ ప్లాటు ఆ 1200 గజాలు ప్లస్ ఇచ్చారు. అయితే 2014 నుంచి 2019 దాకా ఆ ప్రభుత్వంలో చాలామంది 90% రైతులకి ప్లాట్స్ ఇచ్చేశారు. తాజాగా మిగిలిపోయిన 10% మంది కూడా ఆ ప్లాట్స్ ఇస్తూ ఉన్నారు. ఇక రాజధానిలో 48,000 కోట్ల రూపాయల విలువైన టెండర్స్ ప్రభుత్వం కాల్ చేసింది. ఇక ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూముల్లో కూడా కొన్ని 24 నెలలు, మరికొన్ని 36 నెలలు గడువిచ్చి మిషన్ మోడ్లో పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే అమరావతి రాజధానిలో వస్తున్న రేడియల్ రోడ్లు ఏదైతే ఉన్నాయో 320 కిలోమీటర్లతో పాటు అమరావతి రాజధానిలో జరుగుతున్న పనులు, ఈ పనులకి దాదాపు 12,000 ట్రక్కులు అమరావతి రాజధానిలో తిరగబోతా ఉన్నాయి. ఇవన్నీ గ్రామాల మీదుగా, గ్రామాల మధ్యలో నుంచి ఈ ట్రక్కులు 24 గంటలుగా తిరిగితే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి అమరావతి గ్రామాల ప్రజలు తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. దుమ్ము, ధూళి, వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యంతో పాటు ఆ లారీలు విచ్చలవిడిగా తిరిగితే జనాలు ప్రాణాలు హరించి వేసే అవకాశం ఉంది. ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు ఆ మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. భారీ వాహనాలు తిరుగుతూ ఉంటాయి, 40-50 టన్నులు వేసుకొని తిరుగుతూ ఉంటాయి. అందువల్ల అమరావతి నిర్మాణానికి సంబంధించిన సామాగ్రిని తరలించడం, కంకర, ఇసుక, ఐరన్, భారీ యంత్రాలు ఇవన్నీ తరలించడానికి ప్రత్యేకంగా మార్గాలు ఏర్పాటు చేసుకోండి. గ్రామాల్లో నుంచి మాత్రం వాహనాలు తీసుకువెళ్ళొద్దు అని అమరావతి రాజధాని రైతులు సిఆర్డీఏ కమిషనర్కి స్పష్టంగా చెప్పారు. దానికి వారు కూడా అంగీకరించారు. కొత్తగా బ్రిడ్జి అందుబాటులో రాబోతా ఉంది గొల్లపూడి నుంచి. అటువైపుగా సిడిఎస్ యాక్సెస్ రోడ్డు మీదుగా అమరావతి కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి లారీలు తిరిగే విధంగా ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. ఇక ఇసుక, కంకర దాదాపుగా గుంటూరు జిల్లాలోనే దొరుకుతుంది కాబట్టి అమరావతి గ్రామాల్లో నుంచి మాత్రం లారీలు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, అవకాశాలు లేని చోట మాత్రమే ఏదైతే ఈ రేడియల్ రోడ్లు, ఈఎన్ రోడ్లు ఉన్నాయో ఈ రోడ్ల నిర్మాణానికి కొంచెం గ్రామాల్లో నుంచి కొద్ది రోజులు తిరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత లారీలు తిరగవు. ఇక అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో రాజధాని రైతుల్ని, రాజధానిలో ఉన్న కూలీల్ని, రాజధానిలో ఉన్న యువతను కూడా చేర్చుకోండి. మేము ఏమేమి పనులు అయితే చేయగలమో వాటిలో ట్రైనింగ్ ఇవ్వండి, మాకు కూడా ఉపాధి కల్పించండి అని చెప్పేసి అడిగారు. దానికి సిఆర్డీఏ కమిషనర్ కూడా అంగీకరించారు. ఇక అమరావతి రాజధాని గ్రామాలని మురుకు కూపాలుగా మార్చకుండా రాజధానితో సమాంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. ఒకవైపు రాజధాని వెలిగిపోతా ఉందని మీరు చూపించి ఆ పక్కనే మా గ్రామాలను మురుక్కోపాలుగా మార్చే కార్యక్రమం మాత్రం చేయవద్దు అనే విషయాన్ని కూడా సిఆర్డీఏ కమిషనర్కి స్పష్టంగా అడిగారు. అమరావతితో పాటుగానే ప్యారలల్గా అమరావతి రాజధాని గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ప్రతి ఇంటికి తాగునీరు సెంట్రల్ గ్రిడ్ నుంచి, అమరావతి రాజధానికి ఏదైతే గ్రిడ్ ఉందో ఆ గ్రిడ్ నుంచి తాగునీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అమరావతి రాజధానికి ఏ సదుపాయాలు అయితే కల్పిస్తున్నారో ఆ ప్రతి మౌలిక సదుపాయాలని గ్రామాల్లో కూడా కల్పించేందుకు సిఆర్డీఏ కమిషనర్ అంగీకరించారు. రాబోయే రోజుల్లో అమరావతి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రత్యేక టెండర్స్ కాల్ చేయబోతా ఉన్నారు. ఆ టెండర్స్ విలువెంత, ఏ గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టబోతా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం మరో వీడియోలో తెలుసుకుందాం.